హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడే. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. వైల్డ్ కార్డ్స్లో ఎవరు బెస్ట్? ఎస్, వైల్డ్ కార్డ్లో మీకు బాగా అనిపించిన వాళ్ళు ఎవరు? మొత్తానికి ఆరుగురు గురించి ఒక్కసారి చూద్దాము. ముఖ్యంగా దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గారి, దువ్వాడ మాధురి గారికి కొంచెం గిల్లుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే. అంటే గొడవలు పెట్టుకోవడానికి రెడీగా అన్నట్టు అనిపిస్తూ ఉంది. కాకపోతే కొన్నిట్లలో ప్రాపర్గా లేదు. అంటే వాంటెడ్లీ ఈమె అంటే అసలు దానికోసమే వచ్చింది, ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి కోసమే వచ్చింది అనే ఉద్దేశంతో కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కంటెంట్ అయితే వస్తుంది. ఇక నిన్ననే స్టార్టింగ్గా ఏడుపు కూడా వచ్చేసింది ఏమో నుంచి. ఇక రమ్య మోక్ష ఒక రకంగా తేలిపోయిందనే చెప్పొచ్చు. ఈమె జిమ్ గర్లు, నాకు తెలిసి బాగా జిమ్ వీడియోలు ఉంటాయి ఈమె. అయితే అంత కంటెంట్ క్రియేషన్ విషయంలో అయితే పెద్ద ఇదేమి ఉండదు అనుకుంటా. నిన్న డెమాన్ పవన్ని నామినేట్ చేసిన సందర్భంలో కూడా బుర్ర లేదని చెప్పేసి, బుర్ర వాడవని చెప్పేసి సింగిల్ లైన్లో చెప్పేసింది తప్ప రీజన్స్ ఎక్కడెక్కడ ఏంటి అనేది, అంటే నామినేషన్స్ పాయింట్స్ పర్టికులర్గా చెప్తేనే బాగుంటుంది. సో ఈమె ఆ రకంగా వీకే అనిపిస్తూ ఉంది. ఇక ఆయేష గట్టిగానే ఉంది, గ్లామర్గా కూడా బాగానే ఉంది. టాప్, నాకు తెలిసిన అయితే ఇప్పుడున్న అమ్మాయిలలో టాప్ మోస్ట్ బ్యూటీ అనుకుంటున్నా బిగ్ బాస్లో. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక కాకపోతే ముగ్గురు చీరల్లో మంచి అందంగా వయ్యారంగా కనిపిస్తున్నారు. ఇక నిఖిల్ అబ్బాయిలదైతే విచిత్రమైన పరిస్థితి. ఒకడేమో తెలుగు నేర్చుకోవడానికే బిగ్ బాస్లోకి వచ్చినట్టుంది, ఇంకోటేమో అసలు మాట్లాడంగా నేను చూడలేదు. నిఖిల్ నాయర్, మరి ఈయన గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఉన్న ముగ్గురు అబ్బాయిల్లో కొంచెం గేమ్స్ ఆడేటట్టు కనిపిస్తూ ఉన్నాడు. ఇక గౌరవ్ గుప్తా, నాకు తెలిసి ఈయన ఎందుకు తెచ్చారో ఏదో కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు ఉంటుంది కదా, ఆ టైపులో అనిపిస్తూ ఉంది. ఇక శ్రీనివాస, ఈయన అసలు ఒక్క ముక్క ఈయన తెలుగు అబ్బాయే కానీ ఈయన అయితే కొంచెం సిగ్గర్ అని స్టార్టింగ్లోనే విన్నా. సో మొత్తానికైతే వైల్డ్ కార్డ్స్లో అమ్మాయిలు ఓకే అనిపిస్తున్నారు, అబ్బాయిలు చాలా కష్టంగా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ నామినేషన్లోకి వస్తే మాత్రం అబ్బాయిలే ఫస్ట్ పోతారు అనిపిస్తున్నారు. సో మరి ఈ 6 మెంబర్స్లో మీ బెస్ట్ ఎవరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.